మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మజ్లిస్తో కాంగ్రెస్ బీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందం చేసుకున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. 3 పార్టీలు కలిసి పోటీ చేసిన బీజేపీ గెలుపును ఆపలేరని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా పరిషత్ తాజా మాజీ చైర్మన్ విజయ బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నగరానికి చెందిన కాంగ్రెస్ బీఆర్ఎస్కు చెందిన పలువురు నాయకులు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. గెలిచే చోట భాజపా కార్యకర్తలకే టికెట్లు ఇస్తామని, సర్వేల ఆధారంగానే అభ్యర్థులకు టికెట్లు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. మేయర్ పేటాన్ని బీజేపీకి అప్పగిస్తే కరీంనగర్లో అభివృద్ధి చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. మేము అభివృద్ధి మంత్రంతో మేము వస్తున్నాం. ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఎంఏఎం పార్టీ మద్దతుతోని ఒక మతతత్వం పేరుతోని వాళ్ళ ఓట్ల ద్వారా గెలవడానికి ఇలా ప్రయత్నం చేస్తున్నారు. అయినా మేము దాన్ని పట్టించుకోము. మాకు లక్ష్యం వల్ల అభివృద్ధి మా లక్ష్యము, అభివృద్ధి మా ధ్యేయము, అభివృద్ధి మా విధానము, అభివృద్ధి చేయడమే మా నినాదం. ఇది తప్ప వేరే కాదు. కాబట్టి తప్పకుండా అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీకి అవకాశం ఏంటి. వాళ్ళ తప్పుడు ప్రచారాలు నమ్మకండి. తప్పుడు ఆలోచనతో మన అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేయదు. మన అభివృద్ధిని మనమే ఆపుకున్న వారు భారతీయ జనతా పార్టీ గెలవకుంటే.